మేడం పొద్దున్నే 6:30కి నాకు లొకేషన్ అయితే పెట్టి 8 గంటలకు ఫోన్ చేసి, నేను లొకేషన్ పెట్టినా కదా! ఆ లొకేషన్‌కెళ్ళి కొరియర్ ఉంటది తీసుకోరా అని చెప్పారు. ఇంక నేను లేసింది 8 గంటలకు కాబట్టి చక్కగా బండిలోకొచ్చి లొకేషన్ అయితే పెట్టుకొని బండిలో చూస్తే పెట్రోల్ అయితే ఒక పాయింట్ అయితే ఉంది. ఇంక పెట్రోల్‌కి డబ్బులైతే అడిగాను. ఒక పాయింట్ ఉంది కదా! పోయి రావచ్చు కదా! అని మీ అందరికి డౌట్ రావచ్చు. కానీ ఒక పాయింట్ ఉన్నప్పుడు మా మేడం అయితే పెట్రోల్‌కి డబ్బులు అడగని చెప్పారు. ఇంక పెట్రోల్‌కి డబ్బులైతే తీసుకొని చక్కగా లొకేషన్ అయితే పెట్టుకొని లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాను. ఇప్పుడు నేను వచ్చిన ఈ కొరియర్ సెంటర్ పేరు వచ్చేసరికి ఎస్‌పీఎల్. ఎస్‌పీఎల్ అంటే సౌదీ పోస్టల్ కోడ్ అనుకుంటా. ఇది వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి 21 కిలోమీటర్ అయితే ఉంది. మేడంకి వచ్చిన కొరియర్ తీసుకొని చక్కగా పెట్రోల్ పట్టించుకుందాం అని చెప్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. నిజంగా పెట్రోల్‌కి ఇన్ని పేర్లు ఉంటాయని నాకు నిన్ననే తెలిసింది. నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్లు అయితే చేశారు. ఇప్పుడున్న కద్దామతో అంతా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో పెట్రోల్ అడిగితే ఆమెకు అర్థం కాలేదు. ఇంగ్లీష్‌లో పెట్రోల్ ఏమంటారంటే చాలా మంది కామెంట్లు చేశారు. పెట్రోల్ పట్టించుకొని చక్కగా ఇంటికి వచ్చాను లేదో మళ్ళీ మేడం అయితే లొకేషన్ అయితే పెట్టి ఈ కవర్ ఇచ్చి మా ఫ్రెండ్ ఇంట్లో ఇచ్చి రాపో అని చెప్పారు. ఇక సామాన్లు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో అయితే ఇచ్చేసి చక్కగా ఇంటికి అయితే వచ్చి ఒక రకమైన పచ్చడి అయితే చేసుకునే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే వచ్చింది. ఈ పచ్చడిలో ఏమేమి వేసినానో గుర్తులేదు కానీ రూమ్ లో ఉండే కూరగాయలన్నీ వేసేసి మిక్సీ అయితే కొట్టేశాను. గుర్తు లేక ఏం లేగాని దీంట్లో చెప్పేస్తే పెద్ద వీడియో చూడరని నా బాధ. కింద లింక్ ఇచ్చిన పెద్ద వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్